కావ్య వాళ్ళ ఇంటికి మీడియా వాళ్ళు వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కావ్యని క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. "ఏంటండి కావ్య గారు, మీ ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయంట. అది మీ బిడ్డ కారణంగా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న మీడియా వాళ్ళు మాత్రం అన్ని క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. మీ ఇద్దరికి మధ్య గొడవలు జరగడానికి ఈ బిడ్డే కదా కారణం. ఈ బిడ్డని ఏమైనా తొలగించుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఇవన్నీ మీకు అనవసరం, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి అయితే తలుపు వేసేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న మీడియా వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లుగా, చూడండి ఈ కావ్య గారిని వాళ్ళ ఆయన ఎంత బాధ పెట్టి ఉంటే ఇలా చేస్తారు చెప్పండి. అంటే తన బిడ్డను తనకి దూరం చేస్తున్నారు. ఇదంతా చేస్తుంది ఎవరు? ఆ రాజు గారే కదా. వాళ్ళిద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి. మనం కావ్య సైడే ఉండి కావ్యకు ఎలాగైనా సరే న్యాయం జరిగే విధంగా మనం చేద్దాం అని చెప్పేసి అయితే మీడియాలోని వేస్తూ ఉంటారు. ఇంతలో అది చూసి రాజు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. టీవీలో వస్తున్న ఆ ప్రోగ్రామ్ని చూసి ఏంటిది ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం ఇదంతా ఎవరి వలన జరుగుతుంది, కావ్య వల్లనే జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే రుద్రాణి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం అవును, వాళ్ళ ఇంటికి ఇలా చెయ్యాలనే వెళ్ళిపోయింది. ఇప్పుడు మీడియా వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇలా చూడండి మన ఫ్యామిలీ మీద ఎలాంటి నిందలు నిబాండాలు వేస్తుందో, ఇప్పుడు చూడు ఈ కావ్య ఏమైనా చెయ్యగలదు అని మనకి ప్రూవ్ అయింది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజుకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. నిజంగా కావ్య ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం కావ్య ఇలాంటి నాటకాలు ముందు నుండి ఆడుతుంది, మీకు అదే అర్థం కావటం లేదు, నేను అదే కదా చెప్తున్నాను. ఇప్పుడు చూడండి మన ఫ్యామిలీని మొత్తం రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చేసింది అని చెప్పేసి అయితే రాజుకి కోపం తెప్పిస్తూ